బిగ్ బాస్ ఈరోజు నామినేషన్స్ భిన్నంగా ఉన్నాయని మనకు ముందుగానే చెప్పినారు కదా. అందులో ఫస్ట్ నామినేషన్స్ వచ్చేసి సీక్రెట్గా నామినేట్ చేయడం, ఇంకా రెండోది వచ్చేసి మంటలో వాళ్ళ ఫోటోని వేసి నామినేట్ చేయడం అనేసి చెప్పినారు. అందరూ సెకండ్ నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నాడు. అందులో ఫస్ట్ ఇమాన్యుల్ అయితే వచ్చి తనుజ ఫోటో అయితే మంటల్లో వేస్తాడు. రీజన్ ఏంటంటే కెప్టెన్సీ సంజన కోసం త్యాగం చేశాడు, కెప్టెన్ వాల్యూ తెలియలేదు ఇమాన్యుల్కు అనేసి తనుజ మన గొడవలు అయితే అనింది కదా. అదే రీజన్ ఇప్పుడు ఇమాన్యుల్కు నచ్చలేదు అనేసి నామినేట్ అయితే చేస్తాడు. దీనికి తనుజ డిఫెండ్ అయితే చేసుకుంటుంది. 2 సార్లు కెప్టెన్ అయిన నీకే మళ్ళీ కెప్టెన్ కావాలని ఉంటే, ఒక్కసారి కెప్టెన్ అయిన నాకు రెండోసారి కెప్టెన్ కావాలని ఉండదా, దాంట్లో తప్పేముంది అనేసి తనుజ డిఫెండ్ అయితే చేసుకుంటుంది. తర్వాత బర్నీ గారు అయితే దివ్యని అయితే నామినేట్ చేస్తాడు. రీజన్ వచ్చేసి మనం చెప్పే మాట ఎంత మంచిగా ఉన్నా మనం వాయిస్ రైజ్ చేయడం ద్వారా అది రాంగ్ వేలో వెళ్తుంది అనేసి చెప్తాడు దివ్యకు. దివ్య దానికి యాక్సెప్ట్ చేయదు. మీలాగా నేను సైలెంట్గా చిన్నగా చెప్పాలంటే అవ్వదు, నా పాయింట్ నేను గట్టిగా రైజ్ చేస్తాను, గట్టిగా చెప్పాలనుకున్నప్పుడు గట్టిగా చెప్తాను అనేసి చెప్తుంది బర్నీకి. నాకెందుకో బర్నీ సీక్రెట్గా నామినేషన్ చేయమన్నప్పుడు తనుజ పేరు, డైరెక్ట్ అన్నప్పుడు దివ్య పేరు కావాలనే చెప్పినాడేమో, తనుజకు డైరెక్ట్ చెప్పలేక ఇలా సీక్రెట్గా నామినేట్ అయితే చేసినాడేమో అని అనుకుంటున్నాను. మరి మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత కళ్యాణ్ వచ్చి డెమాన్ పవన్ అయితే నామినేట్ చేస్తాడు. నిన్న కెప్టెన్సీ కంటెండర్ గేమ్లో నిన్ను లోపలికి పంపించినప్పుడు నువ్వెందుకు నవ్వుతూ వచ్చినావు, డిఫెండ్ చేసుకోవాల్సింది కదా. ఒకవేళ డిఫెండ్ చేసుకుంటే నువ్వు కంటెండర్ అయ్యేవాడివి, కెప్టెన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండేది అనేసి అంటాడు. కానీ కళ్యాణ్ చెప్పింది పవన్ అక్కడ అస్సలు అర్థమే చేసుకోలేదు. కళ్యాణ్ ఫ్రెండ్ కాబట్టి కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నాడు. పవన్కి అర్థం కాక నువ్వు ఫస్ట్ నన్నే లోపలికి పంపాలనుకుంటున్నావు అనేసి డిఫెండ్ చేస్తాడు. గేమ్లో కళ్యాణ్ ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నా అప్పుడు అదే మాట చెప్పేవాడు. ఎందుకంటే గేమ్లో ఎవరికి వాళ్ళు ఫస్ట్ నేనే గెలవాలి అని అనుకుంటారు కాబట్టి అక్కడ పవన్ని నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళు అనేసి అంటాడు. కానీ కళ్యాణ్ని లోపలికి పంపించినాక నేనే లేనప్పుడు నా ఫ్రెండ్ అన్న కెప్టెన్ కావాలా కదా అనేసి సుమన్ని పంపేయండి లోపలికి, పవన్ నువ్వు ఉండు అనేసి లాస్ట్ చెప్తాడు కూడా. కానీ పవన్ అది అర్థం చేసుకోకుండా వాదించంటాడు. తర్వాత సుమనన్ వచ్చి తనుజని అయితే నామినేట్ చేస్తాడు. రీజన్ ఏంటంటే, నేను కెప్టెన్ అయ్యేవాడిని, నీ వల్లనే ఓడిపోయాను, నువ్వు వెళ్ళు పైకి వెళ్ళు అని అన్నప్పుడే నేను పైకి వెళ్ళాను, లేదంటే నేను కింద ఉండి పెట్టుకునే వాడిని కదా, పైకి వెళ్ళి 10 మినిట్స్ నిలబడ్డాను, టైం వేస్ట్ చేసింది నువ్వు అనేసి నామినేట్ చేస్తాడు. దానికి తనుజ అయితే డిఫెండ్ చేసుకుంటుంది. నా తప్పేం లేదు అక్కడ, నువ్వే నీ హైట్కి అడ్జస్ట్ అవ్వదు అనేసి నేను చెప్పాను పైకి వెళ్ళి నిలబడండి, అది నీ బరువుకు కొంచెం కిందికి వస్తుంది, నీది అయిపోతుంది అనేసి చెప్పాను, ఫ్లాగ్ పట్టుకోండి అని చెప్పలేదు, మీరే వెళ్ళి ఫ్లాగ్ తీసుకున్నారు అనేసి చెప్తుంది. ఈ ప్రోమోలో బర్నీ, సుమ్ము, ఇమాన్యుల్, కళ్యాణ్ చెప్పిన రీజన్స్ అయితే నేను మీతో చెప్పాను కదా. ఇక్కడ ఎవరి రీజన్స్ వాల్యుబుల్గా అనిపించాయో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.